విశ్వంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థము మనలో స్థిరం అవటం మొదలైద్ది. నేను అనేదాన్నే మనసుగా మార్చుకొని, ఆ మనస్సే మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తిగా మార్చుకొని, ఆ స్పందనగా మార్చుకొని, ఒక తేజస్సు ఏదైనా వస్తే అది మళ్ళీ అది కూడా మనసుగానే మార్చేసుకొని, అది తప్ప వేరే లేనట్టుగా ఇవన్నీ మనం చేయటం వలన ఆ అంతరంలో మనం అంత స్థిరం అవటం వలన, అంతరంలో స్థిరమైతే అంతరమే పరమాత్మ, అంతరమే పరబ్రహ్మం కాబట్టి, ఇక విశ్వమంతులో ఉన్న పరబ్రహ్మం కూడా ఎంత శక్తిని, ఎంత సరైన భావాల్ని, ఎంత సరైన స్థితిని మనకి ఇవ్వాలో అంత ఇవ్వటం మొదలుపెట్టిద్ది ఈ విశ్వం అనేది. ఇంత గొప్ప విషయాల్ని వదిలేసి చిన్న కోరికల కోసము ధ్యానం చేయడానికి కొందరు చేస్తున్నారు కదా. అంత అమాయకంగా, అంత అవివేకంగా, అంత మూర్ఖంగా, అంత అత్యాశగా, అంత ప్రలోభ